రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 15 రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగ్తోనే అకాల వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రెయిన్ అలర్ట్తో ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 15 వరకు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. 15వ తేదీ తర్వాత వర్షాలు తిరోగమనం పట్టే ఛాన్స్ ఉందని చెప్పింది. ఒకే చోట భారీ మేఘాలు ఏర్పడడం, కుండపోత వర్షాలు కురవడం ఇకపై కామన్ అని చెప్పింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగే దీనికి కారణమని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలు సహా ఇతర జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 40 కిలోమీటర్ల వేగం కంటే తక్కువ మొత్తంలో గాలులు వీస్తాయని చెప్పింది. సంగారెడ్డి, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఇంకా చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి యొక్క జిల్లాలకు వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ తేలికపాటి వర్షం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఇటు చూసుకున్నట్లయితే మనకున్నటువంటి రాడార్ పిక్చర్లో కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క మబ్బులు చూసుకున్నట్లయితే చిన్న చిన్న మబ్బులు అనేవి ఇటు ఖమ్మంలో కానీ, ఇటు చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో కానీ, ఈవెన్ సిటీ పరిధిలో కూడా మనకి అనేక చోట్ల ఈ యొక్క మబ్బులు అనేవి కూడా కనిపిస్తున్నాయి. ఇంకా సంగారెడ్డిలో కూడా మనకి ఈ యొక్క మబ్బుతో కూడిన వాతావరణం అనేది కనిపిస్తుంది. సిటీ సహా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ నగరంలో అక్కడక్కడ జల్లులు కురిశాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, లక్డీకపుల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల అటు ఎండ కొడుతూనే వర్షం కురిసింది. వర్షాలకు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాహనదారులు. చాలా తక్కువ జిల్లాల్లోనే ఈ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు చూసుకున్నట్లయితే షేక్పేట్లో మనకి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 2 మిల్లీమీటర్ల మేరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా సిటీలో కూడా కొన్ని చోట్ల మనకి జల్లులు అనేవి కురుస్తున్నప్పటికీ కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా ఉన్నప్పటికీ కూడా భారీ వర్ష సూచన అనేది ఎక్కడా కూడా కొనసాగే అవకాశం అయితే లేదు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జమ్మికుంట, వీనవంక, ఇల్లంతకుంట మండలాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. వర్షానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపై భారీగా వరద చేరింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. 2 రోజులు బ్రేక్ ఇచ్చిన వర్షాలు ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా దంచుకొట్టాయి. అటు కాగజ్ నగర్ మండలంలోని వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉట్నూరులో జోరు వానలు కురిశాయి. భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి 2,70,860 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అధికారులు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టుల గేట్లెత్తి మూసీలోకి 4,000 క్యూసెక్కులు వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాల్లో ముందస్తుగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉస్మాన్ సాగర్ కు 300 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 3 గేట్లు ఎత్తి 2,000 క్యూసెక్కులను మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 400 క్యూసెక్కులు కాగా 2 గేట్ల నుంచి 2,000 క్యూసెక్కులు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మరింత కురిస్తే అవుట్ఫ్లో పెంచుతామని చెప్పారు జలమండలి అధికారులు. వైద్య రంగాన్ని 10 ఏళ్లుగా నాశనం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు మంత్రులు. గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తే తమ ప్రభుత్వం పనులు పూర్తి చేస్తుందన్నారు. పామాయిల్ సాగు చేస్తే ఫ్యూచర్లో రైతులకు మంచి లాభాలు వస్తాయన్నారు. RRR సౌత్ అలైన్మెంట్లో రైతులెవరికి అన్యాయం జరగనివ్వబోమన్నారు మినిస్టర్స్. బీఆర్ఎస్ పార్టీ శంకుస్థాపనలు మాత్రమే చేస్తుందని, తాము పనులు పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ కేవలం పైసలున్న వారితోనే మాట్లాడేవారన్నారు. తాము పేదలతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్లోని బీజేఆర్ నగర్, అంబేద్కర్ నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1,18,00,000తో గ్రేవ్యార్డ్ రెనోవేషన్ వర్క్స్, సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. తప్పుడు ప్రచారాలు ఏదైతే జరుగుతున్నాయో నేను చెప్తున్నాను కేటీఆర్ గారికి, రాండి ప్రజలలో రాండి, ప్రజల మీరు ఏం చేసినారు చెప్పండి ప్రజలకు.
అది లేదు. కానీ ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసి ఆయన పెద్ద లీడర్ అవుతానని అనుకుంటున్నాడు. కేటీఆర్ ఇంతకుముందు ఎట్లయితే 16 సీట్లు సారు కారు 16 అని నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా అని చెప్పినాడు. అప్పుడు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్కి ఒక దెబ్బ కొట్టినరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇప్పటికే అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన ఇన్ఛార్జీలు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యూసఫ్గూడలో ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. పామాయిల్ సాగు చేసే రైతులకు మహర్దశ పట్టనుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన వ్యవసాయ మంత్రి లింగాలపల్లిలో పామాయిల్ రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులంతా పామాయిల్ సాగు చేస్తే రాబోయే రోజుల్లో అద్భుత లాభాలుంటాయని చెప్పారు. సాంప్రదాయ పంటలే కాకుండా హార్టికల్చర్పై కూడా రైతులు దృష్టి పెట్టాలని సూచించారు తుమ్మల. 15,000 ఎకరాలు దాటితే అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో కూడా కొన్ని ప్రైవేటు కొన్ని ఆయిల్ ద్వారా నిర్మాణం జరుగుతుంది. మీరు ఎంత త్వరగా ప్లాంటేషన్ వేస్తే అంత త్వరగా మీ వెనకనే ఫ్యాక్టరీలు వస్తాయి. RRR సౌత్ వర్షన్కు DPR మాత్రమే అయ్యిందని, ఇంకా అలైన్మెంట్ జరగలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్యాల మండలం పెదకాపర్తి శివారులో RRR రైతులతో భేటీ అయ్యారు. అలైన్మెంట్ కింద రోడ్డు పనుల్లో బడా కంపెనీలు, పొలిటికల్ లీడర్ల భూములు ఉన్నా మార్చే ప్రసక్తే ఉండదన్నారు. డిసెంబర్లో అలైన్మెంట్ పూర్తి చేసే ఛాన్స్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. అలైన్మెంట్ ఒకటి ఇంకా ఫిక్స్ కాలే, అలైన్మెంట్ టోటల్గా ఫిక్స్ కాలే. ఓన్లీ DPR మేము పంపించినాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇంత అవుతుండొచ్చని మేము ప్రాజెక్ట్ రిపోర్టు 3 నెలల కింద జూన్ మాసంలో పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా అలైన్మెంట్ ఎక్కడ కూడా దాన్ని ఫిక్స్ కాలేదు. దాని మీద కన్సల్టేటివ్ కమిటీ కానీ మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మినిస్టర్స్ కమిటీ వేయించి ఆ మినిస్టర్స్ కమిటీలో అందరం కూర్చొని నిర్ణయించుకొని ఏ విధంగా చిన్న రైతులకు కానీ నష్టపోకుండా. దేశంలో పెద్ద ఎత్తున జరిగిన ఓట్ చోరీతోనే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ చోరీపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆధారాలతో బయటపెట్టిన ఈసీ చర్యలు చేపట్టలేదని విమర్శించారు. బీజేపీకి ఈసీ అనుబంధ సంఘంగా పనిచేస్తోందని ఆరోపించారు. దేశంలో ఓట్ల చోరీని ప్రతి గ్రామంలో కార్యకర్తలు వివరించాలన్నారు మహేష్ కుమార్. పల్లెల్లో సంతకాల సేకరణ చేపట్టాలని నేతలను ఆదేశించారు. డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లతో జరిగిన జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. భేటీకి ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావుకు హైదరాబాద్ సమస్యలు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజలను పక్కదారి పట్టించేందుకే కొత్తపేట టిమ్స్ దగ్గర హరీష్ బీఆర్ఎస్ నేతలు షో చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ ను పట్టించుకుందా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా నేను ఒకటి సూటిగా అడుగుతాను హరీష్ రావు గారు. ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ అయాములో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నారు. పత్తి పంట అమ్మకాల్లో దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వివరించారు. గతేడాది పత్తి కొనుగోలులో జరిగిన లోపాల గురించి అధికారులకు తెలిపారు. సీసీఐ కొనుగోలులో దళారులు ఇన్వాల్వ్ కాకుండా చూడాలని కోరారు. రైతులెవరూ తొందరపడి ప్రైవేటు మార్కెట్లో అమ్ముకోవద్దన్నారు. అమెరికాలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు చంద్రశేఖర్ మృతి చెందాడు. డాలస్లో జరిగిన ఘటనతో హైదరాబాద్లోని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 2 ఏళ్ల కిందట పీజీ కోసం వెళ్లిన చంద్రశేఖర్ త్వరలో ఇండియాకు వచ్చే ప్లాన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. చంద్రశేఖర్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ ఫ్యామిలీకి అన్ని విధాలా సాయం అందిస్తానని చెప్పారు. అమెరికాలో ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ పై అరాజకాలు అంతులేకుండా పోతున్నాయి. టెక్సాస్ స్టేట్లోని డాల్లాస్లో దుండగుడి ఫైరింగ్లో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు పోలే చంద్రశేఖర్. 4 వీలర్పై ఫిల్లింగ్ స్టేషన్కి వచ్చిన నల్ల జాతీయుడు పెట్రోల్ పోసిన తర్వాత కాల్పులు జరిపాడు. కాల్పుల్లో చంద్రశేఖర్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చంద్రశేఖర్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్లోని మీర్పేట్ టీచర్స్ కాలనీకి చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో BDS కంప్లీట్ చేసి హైయర్
ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. చదువుకునేందుకు అమెరికా వెళ్లే విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని త్వరగా తెప్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. మన గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు ఐర్వింగ్ దగ్గర, ఐర్వింగ్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో. సో తను తన వర్క్ తను చేసుకుంటున్నాడంట. వెహికల్ వచ్చి గ్యాస్ అది ఫ్యూయల్ ఫిల్ చేసిన తర్వాత సడన్గా ఫుటేజ్ మాకు రివీల్ చేయలేదు, సడన్గా వచ్చేసి హెడ్ షాట్ కొట్టేశాడంట. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ తొందర స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ తొందర స్పందించి మా బ్రదర్ బాడీని ఇక్కడ తరలించాలి. చంద్రశేఖర్ డెడ్ బాడీని త్వరగా హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అమెరికాలోని విదేశాంగ ప్రతినిధులు తెలుగు అసోసియేషన్ సభ్యులతో సంప్రదింపులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. చదువు పూర్తయి 2-3 నెలల్లో హైదరాబాద్ వస్తానన్నాడని, ఇంతలోనే ఇలా జరిగిందని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఇంకా 2 నెలలు 3 నెలలు ఇక్కడ వస్తా అన్నాడు. వచ్చి ఇక్కడ ఏదైనా హాస్పిటల్ పెట్టుకున్నా మంచిగా ఉంటా, ఇక నేను అక్కడ వెళ్ళను, అక్కడ బాగలేదు అంత ఇట్లా అవుతుంది, మేము కూడా వార్తలు అలా చూస్తున్నాము, నువ్వు అక్కడ ఉండొద్దని మేము అన్నాం. ఈరోజు 11 గంటలకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి చెప్పారు, అక్కడ చందు అంటుర్రు, ఏడుస్తుర్రు వాళ్ళు. ఏమైందని మేము ఏడ్చినాం అంతే. ఇక అంతా చెప్పలేరు వాళ్ళు. నా కొడుకును తొందరగా ఇక్కడ పంపించాలి సార్, అక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్ అందరికీ సేఫ్టీ ఇవ్వాలి. అమెరికాలో దుండగుల కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వాసి మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోనూ కాఫ్ సిరప్లను నిషేధం విధిస్తూ డీసీఏ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లోనూ కాఫ్ సిరప్ల వల్ల చిన్నారులు మరణిస్తున్నారు. దీనిపై ముందే అలర్ట్ అయిన తెలంగాణ సర్కార్ దగ్గు మందును నిషేధించింది. తమిళనాడులో తయారైన కాఫ్ సిరప్ ఎవరూ కొనొద్దని చెప్పింది. మెడికల్ షాపుల నుంచి కాఫ్ సిరప్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోనూ కాఫ్ సిరప్లను నిషేధం విధిస్తూ డీసీఏ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లోనూ కాఫ్ సిరప్ల వల్ల చిన్నారులు మరణిస్తున్నారు. దీనిపై ముందే అలర్ట్ అయిన తెలంగాణ సర్కార్ దగ్గు మందును నిషేధించింది. తమిళనాడులో తయారైన కాఫ్ సిరప్ ఎవరూ కొనొద్దని చెప్పింది. మెడికల్ షాపుల నుంచి కాఫ్ సిరప్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టులు లొంగిపోవాల్సిందే, చర్చలకు తావు లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్కు బొనాంజా ప్రకటించింది కేంద్రం. బీహార్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత 2 ఏళ్లలో బీహార్ ప్రభుత్వం 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. యువత సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఎన్డీఏ సర్కార్ పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ల పాలనతో పోలిస్తే నితీష్ ప్రభుత్వం బీహార్ విద్యా బడ్జెట్ను అనేక రెట్లు పెంచడం వల్లే ఇవాళ బీహార్లోని మారుమూల గ్రామాల్లో కూడా పాఠశాలలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 19 జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను ఆమోదించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ క్రెడిట్ కార్డు ద్వారా పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి మద్దతు ఇస్తోందన్నారు మోదీ. బీహార్లో విద్యార్థుల కోసం పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు ప్రధాని. ఢిల్లీ విజ్ఞాన భవన్లో పీఎం సేతు పథకాన్ని ప్రారంభించారు. ఇది విద్యార్థుల విద్య నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు ప్రధాని. इंडस्ट्री को आज कैसी स्किल चाहिए, 10 साल बाद किस प्रकार की स्किल लगेगी, इसके लिए आईटीआई नेटवर्क को तैयार किया जा रहा है. इसलिए इंडस्ट्री और आईटीआई के बीच तालमेल को बढ़ाया जा रहा है. आज हमने इस दिशा में एक और बड़ा कदम उठाया है. బస్తర్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చలు ఉండవని మరోసారి క్లారిటీ ఇచ్చారు. వాళ్లతో చర్చించేది ఏం లేదన్నారు. మర్యాదగా ఆయుధాలతో లొంగిపోవాలని పిలుపునిచ్చారు. తమ టార్గెట్ ప్రకారం ముందుకెళ్తున్నామని,
మార్చి 2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా భారత్ను మార్చుతామన్నారు. ఇక ఛత్తీస్గఢ్ బస్తర్ ఏరియాను అభివృద్ధి చేసి తీరుతామన్నారు అమిత్ షా. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే అంతమొందిస్తామని హెచ్చరించారు. ल्यूकरेटिव बहुत मोहक सरेंडर पॉलिसी हमने बनाई है. आइए हथियार डाल दीजिए. हथियार लेकर बस्तर की शांति को अगर आपने छिन्न विछिन्न करने का काम किया, 31/3/2026 ये तिथि तय है नक्सलवाद को इस देश की भूमि पर से विदाई देने के लिए. బ్యాంకులు నియంత్రణ సంస్థల దగ్గర ఎవరు క్లెయిమ్ చేయకుండా ఉన్న నగదు విలువ 1,84,000 కోట్లని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మొత్తం అర్హులైన వారికి చేరేలా అధికారులే చర్యలు తీసుకోవాలన్నారు. అన్క్లెయిమ్డ్ గురించి అవగాహన కల్పించేందుకు మీ సొమ్ము మీ హక్కు పేరిట 3 నెలల ప్రచార కార్యక్రమానికి గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు. దీర్ఘకాలంలో నగదును ఎవరు క్లెయిమ్ చేయకపోవడం వల్ల ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు బదిలీ అవుతుంటాయని చెప్పారు మంత్రి. Propagate to some people who you know. Hey, I attended this program. आपके यहाँ कहीं कुछ पेपर पड़ा हुआ है क्या? देख लो. आपके परदादा दादा ने कुछ छोड़ कर गए. कागज निकालो और रजिस्टर करो पोर्टल. बहुत लाभ मिलने का संभावना है. ప్రధాని మోదీ సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ చాలా స్పీడ్గా డెవలప్ అవుతోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈసారి బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలుస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. బీహార్లో మఖానా ఉత్పత్తిని మరింత పెంచాలని, అయితే ఉత్పత్తి వ్యయాన్ని మాత్రం తగ్గించాలని కోరారు. बिहार में जो हो रहा है लोग आश्चर्य के साथ देख रहे हैं. युवाओं का सशक्तिकरण, महिलाओं का सशक्तिकरण, किसानों का सशक्तिकरण कि इस बार बिहार में रिकॉर्ड तोड़ बहुमत से एनडीए की सरकार फिर से बनने जा रही है. लेकिन वह कौन होगा इसी में सूत न कपास जुलाहों में लट्ठम लट्ठा. హిమాచల్ ప్రదేశ్కు ఇచ్చిన అన్ని హామీలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని చెప్పారు ఎంపీ అనురాగ్ ఠాకూర్. ఇప్పటికే రాష్ట్రానికి 1,000 కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులు పథకాలను అమలు చేశారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చేసిందా అని ప్రశ్నించారు. हिमाचल की जनता जानती है कि नरेंद्र मोदी जो कहते हैं वो करके दिखाते हैं और हिमाचल के प्रति मोदी जी ने एक नहीं अनेकों प्रोजेक्ट और हजारों करोड़ रुपए की योजनाएं और लाखों पक्के मकान हिमाचल की जनता को देने का काम किया है, जिसके लिए हम उनके आभारी हैं. राज्य की सरकार अगर अपना काम नहीं कर पाती है, पैसा खर्च नहीं कर पाती, यूटिलाइजेशन सर्टिफिकेट नहीं दे पाती. ఈ నెల 25 నుంచి చాత్ పండుగ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా యమునా నదిని శుభ్రపరిచే పనులను, చాత్ ఘాట్ల నిర్మాణాలను అధికారులతో కలిసి పరిశీలించారు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్పై 140 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ విజయం సాధించింది. జడేజా ఆల్రౌండ్ షోతో కరేబియన్ జట్టు వణికిపోయింది. కనీసం పోరాడకుండానే విండీస్ జట్టు చేతులెత్తేసింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ పిచ్ పై భారత్ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. రవీంద్ర జడేజా సెంచరీతో పాటు 4 వికెట్లు తీసి సత్తా చాటగా మిగతా బౌలర్లు అదరగొట్టారు. భారత బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ కనీసం ఒక్కరోజు కూడా క్రీజులో నిలవలేకపోయింది. అన్ని రంగాల్లో అద్భుత ప్రదర్శనతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా 448 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తర్వాత మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి వెస్టిండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్ లో పెద్దగా రాణించలేకపోయిన వెస్టిండీస్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లోనూ అదే ఆట తీరు కొనసాగించారు. పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో రవీంద్ర జడేజా సత్తా చాటాడు. మొదటి సెషన్లోనే 3 వికెట్లు తీసి వెస్టిండీస్ జట్టును దెబ్బకొట్టాడు.
వెస్టిండీస్ బ్యాట్స్మెన్ అతనాజే తప్ప మిగతా ఎవరు పెద్దగా రాణించలేకపోయారు. 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టుకు అతనాజే, గ్రీవ్స్ గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఈ ఇద్దరు కలిసి 6వ వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అతనాజే 38 పరుగులు చేయగా గ్రీవ్స్ 25 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆఖర్లో జేడెన్ సీల్స్ 12 బంతుల్లో 22 పరుగులు బాదాడు. తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకు ఆల్అవుట్ అయిన వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే ఆల్అవుట్ అయింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ఇద్దరిని పెవిలియన్ కు పంపగా వాషింగ్టన్ కు 1 వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ దక్కకపోగా జస్ప్రీత్ బుమ్రా 6 ఓవర్లు వేసి 1 వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. 2 టెస్టుల సిరీస్లో ఇప్పటికే 1-0తో ఇండియా ఆధిక్యంలో ఉండగా రెండో టెస్టు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది.